గలగల పారేటి కాళేశ్వరం నీళ్ళని ఆంధ్రాకి ఎందుకు వదిలేసారు? ఎందుకని రేవంత్ రెడ్డి గారికి కాళేశ్వరం మీద కుట్ర? దేనికోసమని ఆ బ్యారేజ్ కూలిపోయిందని చెప్పేసి కాళేశ్వరానికి బాంబు ఎందుకు పెట్టాడు అనే దానిపైన ఇప్పటిదాకా రైతులకు క్లారిటీ రావడం లేదు. ఈ కాళేశ్వరం లేకపోతే తెలంగాణ రాష్ట్రానికి నీళ్లు ఉండదు. ఈ కాళేశ్వరం అక్కడ నీళ్లు లిఫ్టింగ్ చేయకుంటే, ఎత్తిపోతల పథకం పెట్టకుంటే తెలంగాణ బాగుపడదు, వ్యవసాయం సాగదు. రేవంత్ రెడ్డి అసలు ప్లాన్ ఏంటిది? రేవంత్ రెడ్డి తెలంగాణోడా లేక ఆంధ్రోడా అనే డౌట్లు కూడా చాలా ఉన్నాయి. తెలంగాణకు వ్యతిరేకంగా ఎందుకు పనిచేస్తూ ఉన్నాడు? తెలంగాణ నీళ్లను మళ్లించుకోవాల్సింది పోయి తెలంగాణ నీళ్ళని ఏపీకి ఎందుకు వదిలిపెడుతుండు అనేది మీకు తెలియాల్సిన అవసరం అయితే ఉంది. ఈ ఏడాది కూడా వినియోగానికి నోచుకొని మేడిగడ్డ బ్యారేజ్ మరోవైపు ఎలినినో సూపర్ ఎలినినోగా మారుతుందని వాతావరణ శాఖ హెచ్చరిస్తున్న నేపథ్యంలో మేడిగడ్డ బ్యారేజ్ వినియోగంలో లేకపోవడంతో సాగు తాగు నీటి తీవ్ర ఇబ్బందులు తప్పవని నిపుణులు హెచ్చరిక చేస్తూ ఉన్నారు. కానీ రేవంత్ రెడ్డి పరంగా చూసుకుంటే మాత్రము ఈ కాళేశ్వరం కూలిపోయింది, కాళేశ్వరం లేదు, అది ఎక్కడో కొట్టుకుపోయి విశాఖలో తేలిందని చెప్పేసి రేవంత్ రెడ్డి గారు పలుమార్లు మాట్లాడడం కూడా జరిగింది. అసలు రేవంత్ రెడ్డికి ఏంది కుట్రేంది? ఇంత కుట్ర ఎందుకు? దేనికోసం ఇంత కుట్ర పన్నుతా ఉన్నాడు రేవంత్ రెడ్డి అనేది ప్రతి ఒక్కళ్ళకు ఒక డౌట్గా మారిపోయింది. ఇక్కడ వ్యవహారం చూసుకుంటే కాళేశ్వరం మొత్తం నీలమట్టం చేసే కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు. ఒకటి, వ్యవసాయం సాగకుండా ఉండాలి. రేవంత్ రెడ్డి రియల్ ఎస్టేట్ కదా, అతని ఆ వృత్తి రియల్ ఎస్టేట్ చేయాలంటే ఏం ప్లాన్ వేసాడో చెప్తా వినండి. కాళేశ్వరం కూల్చడం వల్ల తెలంగాణకు నీళ్లు రావు. నీళ్లు రాకుండా ఉంటే ఏం జరుగుతుంది? వ్యవసాయం బంద్ పెడతారు, యూరియా కూడా ఇవ్వకుండా చేయాలి, కరెంటు కూడా 24 గంటలు రాకుండా చేయాలి, భూగర్భ జలాలు మొత్తం ఎండిపోయేలా చేయాలి, ఐకేపీ సెంటర్లో ఓట్లు కొనకూడదు, మేము కూడా ఓట్లు కొనమని చెప్పేసి చేతులు ఎత్తేయాలి. ఇట్లా ఎత్తడం వల్ల రైతులు ఊరేసుకొని చనిపోయేటోళ్ళు ఊరేసుకొని చచ్చిపోతారు, మరికొందరు వలస వెళ్ళిపోతారు. ఆ టైంలో ఆ భూముల్ని అడ్డిపావసరికి మనం కబ్జా చేయొచ్చు. మొత్తం భూముల్ని, ఈ తెలంగాణ భూభాగంలో ఉన్న మొత్తం భూమిని మనం కబ్జా చేసుకొని మన ఆధీనంలో పెట్టుకోవచ్చు. రాబోయే తరతరాల వరకు తెలంగాణ రాజులుగా మనం ఉండొచ్చు అని చెప్పేసి వీళ్ళు అడ్డిపావసరి లెక్కన ఆలోచన వేసుకున్నారు. వీళ్ళ క్యాబినెట్, వీళ్ళ ఆమోదాలు అన్నీ తీసుకెళ్ళి గంగలో కలపండి. దేనికి పనికిరాని క్యాబినెట్ మీటింగ్లు ఇవన్నీ, దేనికి పనికిరాని స్టేట్మెంట్ వీళ్ళవి. ఈరోజు తెలంగాణ తల్లడిల్లుతూ ఉంటే, తెలంగాణ ఆగమవుతూ ఉంటే దాని గురించి పట్టించుకోకుండా ఈరోజు రాష్ట్రం తీసుకున్న నిర్ణయాలకు ఇదేనా అని అడుగుతున్నా. ప్రభుత్వానికి కొంచెమైనా అర్థం మాట్లాడే తెలివి ఉండాలి. ఈరోజు ఏమనంటే అంత గొప్ప నరేంద్ర మోడీతోటే కాలేదు కదా గొప్ప కాళేశ్వరం కట్టడము. కాళేశ్వరం లాంటి కట్టడాలు నరేంద్ర మోడీతోటే కాలేదు. ఆయన చిన్న ఫ్లైఓవర్ కడితే ఆ ఫ్లైఓవర్లు ఈరోజు కూగిపోయి మొత్తం కూలిపోతూ ఉన్నాయి. ఈరోజు కేసీఆర్ పటిష్టంగా కాళేశ్వరం అన్నారం సుందీలా బరాజుని కడితే దానికి బాంబు పెట్టి లేపేసిండు రేవంత్ రెడ్డి. క్రాక్ వచ్చిందని చెప్పేసి నీళ్లు ఆపే కార్యక్రమం లేకుండా నీళ్ళే ఆపుతలేడు. అక్కడ మొత్తం నీళ్ళని ఆంధ్రాకు తరలించే కార్యక్రమాలు చేస్తూ ఉన్నాడు. అందుకనే ఇలాంటి వాళ్ళు ఉన్నన్ని రోజులు ఈ తెలంగాణ మొత్తం సర్వనాశనం అయిపోతుంది తప్ప ఎక్కడ కూడా బాగుపడదు. ఏ స్టేజ్ ఎక్కినా రేవంత్ రెడ్డి ఆ కాళేశ్వరం కూలింది కదా, నేను రిపేర్ చేయించి మరి దాని నీళ్లు మీకు అందిస్తా అని చెప్పేసి రేవంత్ రెడ్డి మాట్లాడాలి కదా. మరి రిపేర్ చేస్తా అని చెప్పిన రేవంత్ రెడ్డి మొన్న జగిత్యాలలో కేసీఆర్ సభ పెడుతున్నారని తెలియగానే రేవంత్ రెడ్డి కాళేశ్వరం దగ్గర సభ పెట్టిండు. మరి ఏం చేసిండు ఇప్పటిదాకా? ఏమైనా మాల్ తీసుకొచ్చి నింపుతున్నాడా? సిమెంట్ దొరకలేదా? కంకర దొరకలేదా రేవంత్ రెడ్డికి? లేకుంటే మేస్త్రీలు దొరకలేరా? ఏం దొరకలేరు? ఇంజనీర్లు దొరకలేరా? దాన్ని రిపేర్ చేపిస్తే ఏమైనా అడుగుతున్నాం. రేవంత్ రెడ్డి నిజంగా చిత్తశుద్ధి ఉంటే దీనిపైన తక్షణ యాక్షన్ తీసుకోవాలి. తెలంగాణ రాష్ట్ర ప్రజలకు నీళ్ళు అందించాలి.